you are able to face you need to face 3 life cycles. You need to follow the 3 life cycles. What are the 3? One is SDLC, second one is STLC, third one is DLC, defect life cycle. Software development life cycle, software testing life cycle, defect life cycle. ఎస్డిఎల్సిలో టెస్ట్ ఇంజనీర్స్ తో పాటు రిమైనింగ్ టీమ్స్ ఉంటాయి. డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో కూడా టెస్ట్ ఇంజనీర్ తో పాటు డెవలప్మెంట్ టీమ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు డిఫెక్ట్ రిపోర్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డిఫెక్ట్ రిపోర్ట్ చేయటం, డిఫెక్ట్ ట్రాక్ చేయటం, డిఫెక్ట్ రీటెస్టింగ్ చేయటం, డిఫెక్ట్ క్లోజ్ చేయటం. మరి డిఫెక్ట్ ఫిక్సింగ్ వచ్చేసి డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే డెవలపర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఏంటి టిఎల్సి. బట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఒక్కడే పర్ఫార్మ్ చేసే థింగ్ ఏంటి సార్ అంటే ఎస్టిఎల్సి. సో ఇన్ ద ప్రీవియస్ సెషన్ we are discussed about the SDLC, right? In the SDLC we have one phase, that is testing the phase. After developers develop the application, now the software test engineer performs software testing. Now the software test engineer performs software testing. How the software test engineer performs software testing? With the help of or following to STLC. ఏం చేస్తారండి? STLC, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో మీకు ఇంటర్వ్యూలో కూడా ఎస్టిఎల్సి మీద 3 క్వశ్చన్స్ ఉంటాయండి. ఎస్డిఎల్సి టచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ఎస్టిఎల్సిలోకి ఎంట్రీ అయిన తర్వాత ఎస్టిఎల్సిలో ఎక్కువ టైం వెయిట్ చేస్తారు, ఎక్కువ టైం ఆపుతారు మిమ్మల్ని. సో అందుకే మీకు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆల్రెడీ మనం చాలా టాపిక్స్, ఇందులో ఉన్న చాలా థింగ్స్ ఇంట్రడక్షన్ పార్ట్ లోనే చెప్పింది. అదే పార్ట్స్ ను ఒకసారి రివైజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. క్లియర్? సో నౌ లిజన్. సో వాట్ ఈస్ an STLC? So the STLC involves the software test engineer how to perform their testing activities. It is guide to perform software testing. అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి అనేది చెప్పేదాన్ని STLC అంటారు. సో ఈ STLCని మనం నార్మల్గా 3 parts లాగా డివైడ్ చేసుకుంటామండి. మనం నార్మల్గా 3 parts లాగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ ఏమంటారంటే బిఫోర్ టెస్టింగ్ అంటారు. ఏమంటారు? రెస్పాండ్ అవ్వాలి. ఫస్ట్ వన్ బిఫోర్ టెస్టింగ్, సెకండ్ వన్ ఈజ్ డ్యూరింగ్ టెస్టింగ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఆఫ్టర్ టెస్టింగ్. టెస్టింగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు, టెస్టింగ్ చేసేటప్పుడు, టెస్టింగ్ చేసిన తర్వాత. బిఫోర్ టెస్టింగ్, డ్యూరింగ్ టెస్టింగ్, ఆఫ్టర్ ద టెస్టింగ్. ఈ 3 పార్ట్స్ మీరు కనుక కంప్లీట్ చేయగలిగితే ఎస్టిఎల్సి కంప్లీట్గా వస్తుంది. అంటే మీరు డైరెక్ట్గా డే 1 ఆన్వర్డ్స్ డైరెక్ట్గా టెస్టింగ్లోకి వెళ్ళలేరు. టెస్ట్ చేయడానికన్నా ముందు మీరు కొన్ని థింగ్స్ పర్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నార్మల్గా వంట చేసే కార్యక్రమం ఉంది అనుకోండి. వంట చేసే కార్యక్రమం ఉంది. నేను ఇప్పుడు పొటాటో ఫ్రై వండాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్, వాట్ ఈజ్ మై గోల్? పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై అనే కర్రీ నేను వండాలనుకుంటున్నాను. మనం వండాలనుకున్నప్పుడు ఇంకా డైరెక్ట్గా వండటమేనా? బిఫోర్ ఉంటుంది కదా, బిఫోర్ ఉంటుంది, ఆఫ్టర్ ఉంటుంది. బిఫోర్ ఏం చేయాలి? అసలు నా దగ్గర పొటాటోస్ ఉన్నాయా, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి ఫస్ట్. లేని వాటిని అరేంజ్ చేసుకోవాలి. వాటన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. వాటన్నిటిని దగ్గరకు తీసుకొచ్చి పెట్టుకోవాలి. మన ఏరియాకి వంట దగ్గరికి తెచ్చి పెట్టుకోవాలి. ఫస్ట్ పొటాటోస్ ని కట్ చేయాలి, ఆనియన్స్ ని కట్ చేసుకోవాలి. దానిలో ఏదైతే చిల్లీ ఉందో అన్నిటిని కట్ చేసి దగ్గరికి పెట్టుకోవాలి నియరెస్ట్ కి. ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు వంట. స్టార్ట్ చేయటానికి ఇది ఏమంటారు? స్టార్ట్ చేయటానికన్నా ముందు చేసే పనులు ఇవన్నీ కూడా. ఓకే, అన్ని అరేంజ్ చేసి పెట్టారు, లేని వాటిని కూడా సెట్ చేసుకున్నారు అన్ని. సో నౌ ఇప్పుడు మీరు వంట స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మీకు ఇవన్నీ నియరెస్ట్ ఉంటే, దగ్గర ఉంటాయో, మీరు వంట అనేదాన్ని ఈజీగా చేయగలుగుతారు.
ఎందుకు? ఇంగ్రీడియంట్స్ అన్ని నీరెస్ట్ లోకి వస్తాయి కదా. సో ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు కావాల్సిన వాటిన్నిటిని యాడ్ చేసుకుంటా వంట కార్యక్రమం అనేది పర్ఫెక్ట్. దీన్ని డ్యూరింగ్ ద వంట అంటారు, డ్యూరింగ్ ద కుకింగ్. ఓకే, సక్సెస్ఫుల్ గా అన్ని దగ్గరుండి అన్ని లేని ఉన్నాయి. ఒకవేళ మీరు అన్ని దగ్గరికి తీసుకొచ్చుకోలేదు అనుకోండి, కొంచెం సేపు అయిపోయిన తర్వాత సాల్ట్ వేయాలి, సాల్ట్ డబ్బా దొరకలేదు మీకు, ఇంకోటి చిల్లీ పౌడర్ దొరకలేదు, లేకపోతే అందులో లేదు, మీ వంట అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనా? సో అయిపోయిన తర్వాత ఫైనల్ గా కుకింగ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత దాని పైన గార్నిష్ చేయటమా, లేకపోతే దాన్ని టేస్ట్ చూడటమా, లేకపోతే ఎవరికైనా టేస్ట్ చూపించటమా, దాన్ని సర్వింగ్ బౌల్లోకి డిస్ట్రిబ్యూట్ చేయటమా, లేకపోతే దాన్ని ఏదన్నా ఎవరికైనా పార్సిల్ చేయాలంటే పార్సిల్ చేయటమా, కస్టమర్ ఆర్డర్ ఇస్తే కస్టమర్కి సర్వ్ చేయటమా, ఇవన్నీ ఆఫ్టర్ ద కుకింగ్. వంట చేయటానికన్నా ముందు, చేసేటప్పుడు, చేసిన తర్వాత. సో చేయటం ఎంతైతే ఇంపార్టెంటో బిఫోర్ ఆఫ్టర్ థింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నువ్వు ఆ వంట సక్సెస్ఫుల్ చేయాలంటే ఫస్ట్ బిఫోర్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వు ఎంతైతే ఎఫిషియెంట్ గా వంట అనేది కంప్లీట్ చేసినో అంతే ఎఫిషియెంట్ గా సర్వ్ కూడా చేయాలి. నువ్వు మంచిగా వండి పెట్టుకున్నావు, నీ దగ్గరే పెట్టుకున్నావు, ఎవరికి సర్వ్ చేయట్లేదు, వేస్ట్ కదండి. వేస్టేనా కాదా? దాన్ని మంచిగా వండిన సార్, నేను నెంబర్ 1 వండా సార్, కానీ ఎవరికి సర్వ్ చేయట్లేదు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, ఎందుకు? అది వేస్ట్ కదా. సో అంటే బిఫోర్ ఆఫ్టర్ థింగ్ కూడా వెరీ క్రూషియల్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి టెస్టింగ్ లో బిఫోర్ టెస్టింగ్, డ్యూరింగ్ ద టెస్టింగ్, నెక్స్ట్ వన్ ఏంటి? డ్యూరింగ్ టెస్టింగ్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ టెస్టింగ్. సో ఎస్టిఎల్సిలో ఉన్న ఫేజెస్ లో ఏ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ చేద్దాం, అసలు ఏమేమి ఫేజెస్ ఉంటాయి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఫస్ట్ స్టెప్, ఫస్ట్ phase of STLC is, what is the first phase of STLC? ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ STLC లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో యాజ్ ఏ సాఫ్ట్వేర్, మీ రోల్ చెప్పా కదా ఏమన్నా, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ ఓన్లీ. యు ఆర్ నాట్ సీనియర్ సాఫ్ట్వేర్, యు ఆర్ నాట్ టీమ్ లీడ్, యు ఆర్ నాట్ టీమ్ మేనేజర్. నువ్వు టెస్ట్ మేనేజర్ కాదు, టెస్ట్ లీడ్ కాదు, ఈవెన్ యు ఆర్ నాట్ ఎన్ సీనియర్ సాఫ్ట్వేర్, యు ఆర్ ఓన్లీ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఈ ప్రాజెక్ట్ లో మీరు యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ గా కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఇన్వాల్వ్ కావాలి, కొన్ని మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ద ఫస్ట్ వన్, యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పేజ్, దట్ పేజ్ ఈజ్ టెస్ట్ ప్లాన్. ఏంటండి? టెస్ట్ ప్లాన్. ఈ పేజ్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ అనేబుల్ టు ప్రిపేర్ ద టెస్ట్ ప్లాన్. యాక్చువల్లీ ఈ టాస్క్ ఎవరు పర్ఫామ్ చేస్తారు సార్ అంటే, టెస్ట్ లీడ్ ఆర్ టెస్ట్ మేనేజర్ అనేవాడు చేస్తారు. టెస్ట్ లీడ్ అని టెస్ట్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ ఓకే అయ్యి మనకి రిక్వైర్మెంట్స్ అన్ని వచ్చినాయో, ఆ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటారు. ఈ ప్లాన్ బేస్ చేసుకొని టెస్ట్ లీడ్ కానీ టెస్ట్ మేనేజర్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారండి? టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఈ టెస్ట్ ప్లాన్ లో ఏముంటాయి సార్ అంటే, అసలు ఏమి టెస్ట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఏమి టెస్ట్ చేయొద్దు. ఒకటి చేయాల్సినవి ఉంటే చేయనివి ఉంటాయి, ఎవరు ఏ వర్క్ చేయాలి, డూస్ డోంట్స్, డూస్ డోంట్స్, ఎవరు ఏది చేయాలి, ఎవరు ఏది చేయొద్దు, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, రిపాజిటరీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎర్రర్ గెస్సింగ్స్, అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ని గెస్ చేయటం, ఇవన్నీ కూడా టెస్ట్ ప్లాన్ లో ఉంటాయి. ఈ టెస్ట్ ప్లాన్ టెస్ట్ లీడ్ టెస్ట్ మేనేజర్ ప్రిపేర్ చేసి టీంకి ఇస్తాడు. ఇప్పుడు టీం అనేది ఇక్కడ నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మీరు చేయాల్సిన వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీ పేజ్ లో ఫస్ట్ వన్ పేజ్ ఏంటంటే ఎనాలిసిస్. వాట్ ఈస్ యువర్ టెస్టింగ్ ఫస్ట్ పేజ్? ఎనాలిసిస్. ఏం చేస్తారు సార్? ఎనాలిసిస్ అంటే ఏం చేస్తారండి చెప్పండి? ఎనాలిసిస్ పేజ్ లో ఏం చేయాలి? they provide all requirement documents to related to the project. మీ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ ఉన్న ఆల్ డాక్యుమెంట్స్ ని ఏం చేస్తారు? మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏం చేయాలి? మీరు డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి? అనాలిసిస్ చేయాలి, రీడ్ చేయాలి. అనాలిసిస్ అంటే ఏంటి? రీడ్ చేయాలి. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి,
ఇందులో ఫస్ట్ హోమ్ పేజ్ ఏంటి, సెకండ్ పేజ్ ఏంటి, ఇందులో ఈ ఫంక్షనాలిటీ బిహేవియర్ ఏంటి, ఈ ఫంక్షనాలిటీ క్లిక్ చేస్తే ఇది ఏ ఫంక్షనాలిటీ కనెక్టెడ్ ఉంది, ఈ పేజ్ కంటిన్యూషన్ పేజ్ ఏంటి, ఆ పేజ్ కంటిన్యూషన్ పేజ్ ఏంటి, ఇది దీని యూఆర్ఎల్ ఏంటి, ఆ పేజ్ యూఆర్ఎల్ ఏంటి, సిస్టమ్ రెస్పాన్స్ ఏంటి, యూజర్ ఇన్పుట్ ఏంటి, అసలు యూజర్ ఏమని ఇన్పుట్ ఇస్తాడు, సిస్టమ్ ఏమని రెస్పాన్స్ అవ్వాలి, ఆ రెస్పాన్స్ లో వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్ రెస్పాన్స్ ఏంటి, నెగిటివ్ రెస్పాన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ఎనాలిసిస్ చేసుకోవాలి మీరు. సో ఈ ఎనాలిసిస్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంపి అంటే పిఎంపి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. నోట్స్ ఫాలో కావట్లే ఎవరు, నోట్స్ ఫాలో అవ్వట్లా, టైం క్లాస్కి వస్తున్నారు పోతున్నారా, మళ్ళీ రేపు వచ్చినప్పుడు క్లాస్కి లాగిన్ అవుతున్నారా? హూ ప్రిపేర్డ్ బై పిఎంపి? ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎవరు ఎవరమ్మా? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు ప్రిపేర్ చేస్తారు. అనవసరం మీకు వీడియోస్ ఫార్వర్డ్ చేయటం, డెప్త్ చెప్పటం, ఇంట్రడక్షన్ ఇవన్నీ వేస్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు చేస్తారని చెప్పారు? ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్స్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ఎప్పుడు చేస్తారని చెప్పా? రియల్ టైం ప్రాజెక్ట్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా మన. ఫ్లిప్కార్ట్ అనే క్లయింట్ వస్తాడు, రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, చెప్పలేదా? కిక్ ఆఫ్ మీటింగ్ తర్వాత ఏం చేస్తారు? కిక్ ఆఫ్ మీటింగ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఫస్ట్ చేసే పని ఏంటి? పిఎంపి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాడు. ఓకేనా? సో సార్ ఆటకి చెప్తున్నాను ఫీల్ కావద్దు, నేర్చుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? అకాడమిక్ కాదు సార్, ఏం కాదులే మా వాడి కన్నా 2 మార్కులు తక్కువ వస్తే బాగానే ఉంటదిలే, నాకు మార్కులు క్రైటీరియా కాదు సార్, వాడికి 75 అయితే నాకు 55 వచ్చినా పర్లేదులే అనుకోవద్దు. ఇది కాంపిటీషన్, ఇది జాబ్, ఇది రెగ్యులర్ గా ఫాలో అయ్యి చదువుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు వస్తే మీరు ఆన్సర్ చేయలేకపోతే జాబ్ రాదు కదా, వస్తుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, 2 థింగ్స్ అండి ఇక్కడ, టు గెట్ ద జాబ్, టు సర్వైవ్ ద జాబ్. ఈ 2 పాయింట్స్ ని మీరు మేనేజ్ చేయగలరు. జాబ్ వస్తే సరిపోదు, వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయటం, సర్వే కావటం కూడా రావాలి మీకు. దానికోసం ఇదంతా, జాబ్ రావడానికి ఇదంతా ఎందుకు? రావటానికి ఇదంతా అవసరం లేదండి. ఒక 200 150 ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఇస్తాం మీ అందరికి, కూర్చోబెట్టి రోజుకు ఒక 20 క్వశ్చన్లు చదివిస్తాం. 10 రోజులు అయితే 10,200 క్వశ్చన్లు అయితే అందులోంచి తిప్పించి మళ్ళీ ఇచ్చి క్వశ్చన్లు అడుగుతా ఉంటే మీరు ఆన్సర్ చేస్తా ఉంటారు. అది ఇంటర్వ్యూ కదా. దానికి ఇదంతా చెప్పడం ఎందుకు? ఇదంతా ఎందుకు? మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత, మీ రోల్లోకి వెళ్ళిన తర్వాత, మీ రోల్లో మీరు కూర్చున్న తర్వాత మీరు వర్క్ పర్ఫామ్ చేయాలి కదా. 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నారు, ఏం చేస్తారు? 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వర్క్ పర్ఫామ్ చేయాలి కదా. వాడు మీకు కూర్చోబెట్టి అంగన్వాడీ స్కూల్లో ఏబిసిడీలు దిద్దినట్టు బల్పం పెట్టుకొని దిద్దీరు. మీరు చేస్తుంటే ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేస్తారు అంతే. అంతేలే కానీ నాకు ఏదో జాబ్ వచ్చింది సార్ ఆడికి పోతే వాడే అంత ఏం చూసుకోరండి, 4 రోజులు చూసుకుంటారు, ఇంటికి పంపిస్తారు. అర్థమైందా? సో మీరు ఉన్న దాంట్లో అన్నిట్లో ఈజియెస్ట్ థింగ్ టెస్టింగ్ తీసుకున్నారు. దీన్ని మీరు ఎంత ఎఫెక్టివ్ చేస్తే అంత ఎఫెక్టివ్ ముందుకు పోగలుగుతారు. కంపేర్ విత్ డెవలప్మెంట్, కంపేర్ విత్ డెవాప్స్, కంపేర్ విత్ అదర్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టెక్నాలజీ టెస్టింగ్. ఈజీ ఉందని వదిలేశారు అనుకోండి, ఎందుకు ఉండదు. సో వీడియో ప్రొవైడ్ చేస్తున్నా, నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా, లైవ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నా. గ్యాప్ ఉంటుంది, ఈ రోజు మీరు 9 to 11 అయిపోయిన తర్వాత మళ్ళీ 9కి మీ క్లాస్. ఈ గ్యాప్ మొత్తంలో ఎవరైనా జాబ్ చేసుకునే, ఈవెన్ మీరు జాబ్ చేసుకుంటున్నా కూడా నేను అదే జాబ్ పర్మనెంట్ సార్ అంటే ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
మీరు ఇటు స్విచ్ అవ్వాలనే కదా ఇక్కడ ఇంత కష్టపడేది. దీనికోసం కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి. ఏ జాబ్ చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళు ఇంకా అసలు మీకు నేనేం చెప్పాలి? అందరూ రెస్పాండ్ అవ్వాలి, అందరూ ప్రతిరోజు నోట్స్ చదవాలి, వీడియోస్ వినాలి, ఫాలో కావాలి. క్లియరా? అసలు మాన్యువల్ టెస్టింగ్ లో నేను ఏదైనా క్వశ్చన్ అడిగితే వీళ్ళు ఆన్సర్ చేయలేదు అనే ఇదే రావద్దు. 100% చేయాలి. ఎందుకంటే నేను దాదాపు 1 వీక్ క్లాసెస్ మీకు ఇంట్రడక్షన్ పాటు చెప్పాను. టెస్టింగ్ లో ఉండే ఆల్ థింగ్స్ అన్ని కూడా ఒకటి. ఈ ఎస్టిఎల్సి నాకు తెలిసి మీరు అన్ని వీడియోస్ వినండి, థర్డ్ టైమే వస్తుంది. థర్డ్ టైమో ఫోర్త్ టైమో వస్తుంది. మీరు ఇంకా ఫాలో అప్ చేయలేకపోతే ఎట్లా? కంపల్సరీగా ఫాలో అప్ చేయాలి. ఓకేనా? చూడండి. సో పిఎంపి is prepared by ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ సెలెక్టెడ్ బై at the time of కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో ఆల్ ప్రాజెక్ట్ మేనేజర్స్ సీనియర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్స్ దే ప్రిపేర్ ఎన్ పిఎంపి. సో ఈ పిఎంపిలో మన టెస్టింగ్ అనేది ఒక పార్ట్ వస్తుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ లో డెవలప్మెంట్ ఒక పార్ట్ ఉంటుంది, టెస్టింగ్ ఒక పార్ట్, అన్ని ఆర్కిటెక్ట్ ఇవన్నీ ఒక పార్ట్స్ ఉంటాయి. ఆ పిఎంపిలో ఉన్న పార్ట్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా పర్ఫార్మ్ చేయాలని చెప్పేదే టెస్ట్ ప్లాన్. అంటే టెస్ట్ ప్లాన్. సో నౌ టెల్ మీ హూ ప్రిపేర్ టెస్ట్ ప్లాన్? టెస్ట్ ప్లాన్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? టెస్ట్ లీడ్. టెస్ట్ లీడ్ ఆర్ టెస్ట్ మేనేజర్ ఎవరైనా చేయొచ్చండి. టెస్ట్ లీడ్ ఆర్ టెస్ట్ మేనేజర్. ఈ టెస్ట్ ప్లాన్ లో ఏముంటాయి సార్ అంటే బ్రీఫ్ గా డూస్ డోంట్స్. ఓకే అండి. వాట్ టు బి టెస్టెడ్, వాట్ నాట్ టు బి టెస్టెడ్. ఏమి టెస్ట్ చేయాలి, ఏమి టెస్ట్ చేయొద్దు. ఓకేనా? ఏ ఆటోమేషన్ టూల్ యూజ్ చేయాలి, దానికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేయాలి. ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా. ఒక ఫేజ్ లోకి ఎంట్రీ అవటానికి ఏమి ఉండాలి, ఎగ్జిట్ అవటానికి ఏమి ఉండాలి. దానికి రివ్యూ పర్సన్ ఎవరు, అప్రూవ్డ్ పర్సన్ ఎవరు, ఎవరు ఏ టాస్క్స్ పర్ఫామ్ చేయాలి, మాన్యువల్ ఎవరు చేయాలి, ఆటోమేషన్ ఎవరు చేయాలి, డెలివరబుల్స్ ఏంటి, సస్పెన్షన్ క్రైటీరియా అంటారు, ఎగ్జిట్ క్రైటీరియా, ఎంట్రీ క్రైటీరియా. ఇవన్నీ కూడా మీకు టెస్ట్ ప్లాన్ లో ఉంటాయి. సో మీకు ఇవన్నీ తెలియాలి, ఏముంటాయి అని తెలియాలంటే మీరు ఫస్ట్ టెస్ట్ ప్లాన్ ఏం చేయాలి, అనాలిసిస్ చేసుకోవాలి, అంటే రీడ్ చేయాలి. ఓకేనా? సో దీంతో పాటు మీకు ఇంకేం ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే చెప్పండి, ఇంకెవరైనా ఏం ప్రొవైడ్ చేస్తారండి? టెస్ట్ సినారియస్. అక్కడైతే అప్పుడే టెస్ట్ సినారియస్ కాదమ్మా. ఈ ఎనాలిసిస్ పేజ్ లో ఏం ప్రొవైడ్ చేస్తారు? డాక్యుమెంట్స్. మీరు రిక్వైర్మెంట్స్ ఉంటేనే కదండి మీరు నెక్స్ట్, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏదైనా పర్ఫామ్ చేయాలంటే మీకు ఆ ప్రాజెక్ట్ మీద క్లియర్ నాలెడ్జ్ ఉండాలి కదా. మీకు ఆ నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది? రిక్వైర్మెంట్స్ ని. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ వీ హ్యావ్? ఎన్ని టైప్స్ ఉన్నాయి? బిఆర్ఎస్డి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏమొస్తుంది? సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఫైనల్లీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, బిఆర్ఎస్డిలో రా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వీటిని అనాలిసిస్ చేసిన తర్వాత ఎస్ఆర్ఎస్ కన్వర్ట్ అవుతుంది. ఎస్ఆర్ఎస్ లో ఫంక్షనాలిటీస్ అన్ని కూడా క్లియర్ గా ఎఫ్ఆర్ఎస్ లో ఉంటాయి. మీకు ఈ 3 డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. వీటన్నిటిని ఏం చేయాలి మీరు? రీడ్ చేయాలి. ఎనాలిసిస్ అనంటే రీడ్ అనండి, నార్మల్ అయితే అనాలిసిస్. ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తారు? చెప్పండి అమ్మా. డిజైన్ డాక్యుమెంట్, హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్. ఇంకోటి ఏంటి? ఈ డాక్యుమెంట్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? హై లెవెల్, లో లెవెల్ ఎవరు చేస్తారు? సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. ఎస్డిఎల్సి ఫేజ్ లో ఫస్ట్ పేజ్ ఏంటి? ఎస్డిఎల్సిలో ఫస్ట్ పేజ్ ఏంటి? సెకండ్ వన్
ఎనాలిసిస్, థర్డ్ వన్ డిజైన్. ఆ డిజైన్ ఫేజ్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. ఆ ఆర్కిటెక్ట్ ఏదైతే మీ ప్రాజెక్ట్ డిజైన్స్ లాగా ఇస్తారో ఆ డిజైన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. చెప్పా కదా, హై లెవెల్ అంటే ఎంటైర్ ప్రాజెక్ట్, లో లెవెల్ అంటే పర్టికులర్ ఫంక్షనాలిటీస్. ఓకేనా? ఇంకా ఇంకేం ప్రొవైడ్ చేస్తారండి? పిఎంపి వచ్చింది, టెస్ట్ ప్లాన్ వచ్చింది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చినాయి, డిజైన్ డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఇంకా ఇంకేం ప్రొవైడ్ చేస్తారు? టెంప్లెట్స్ అండి. ఏంటి? టెంపుల్. ఈ టెంప్లెట్స్ అంటే మీరు టెస్ట్ ఏమంటారు, సినారియోస్ రాయటానికి కానివ్వండి, కేసెస్ రాయటానికి, డిఫెక్ట్ రిపోర్ట్ చేసుకోవడానికి, వాటన్నిటికీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు వాడు ఫస్టే. మీరు వాటిని కూడా అసలు అందులో ఏమున్నాయి, మేము ఎలా చేయొచ్చు అనేది అనాలిసిస్ చేసుకోవాలి. ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మీకు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారండి? ప్రొవైడ్ చేస్తారు. ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఎలా ప్రొవైడ్ చేస్తారు చెప్పండి? ఎలా ప్రొవైడ్ చేస్తారండి? ఎక్కడ ఉంటాయని చెప్పా? ఎక్కడ ఉంటాయి అమ్మా? రిపాజిటరీ. రిపాజిటరీ అంటే ఏంటి? డేటాబేస్. ఇవన్నీ ఒక రిపాజిటరీలో డేటాబేస్ లో స్టోర్ చేసి పెట్టి ఉంటారు. ఆ రిపాజిటరీ అనేది సెక్యూర్ రిపాజిటరీ ఉంటుంది. దానికి మనకి మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఏమిస్తారు? యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరేం చేయాలి? యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలి? చెక్ ఇన్ అండ్ చెక్. చెప్పాను చెప్పలేదు? ఇవన్నీ చెప్పండి, నాకు గుర్తే ఉంది. చెక్ ఇన్ అండ్ చెక్ అవుట్. డాక్యుమెంట్స్ ఏం చేసుకోవాలి? చెక్ ఇన్, చెక్ అవుట్. చెక్ ఇన్, చెక్ అవుట్ అంటే అందులో ఉన్న డాక్యుమెంట్స్ ని మన లోకల్ సిస్టమ్ లో కాపీ చేసుకోవాలి. మనం ఏదైనా ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటే వాటిని రిపాజిటరీలోకి అప్లోడ్ చేసుకోవాలి. క్లియరా? సో ఇది ఫస్ట్ పేజ్. వాట్ ఈస్ ద ఫస్ట్ పేజ్? ఎనాలిసిస్ పేజ్. అనాలిసిస్ పేజ్ లో they provide all the requirement documents in the repository. As a software test engineer, you should check in and check out these documents and analysis all the documents. వీటన్నిటిని ఏం చేయాలి? క్లియర్ గా చదువుకోవాలి మీరు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, వాట్ ఈ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఒక మోడల్ చూపించండి సార్, ఏదైనా ఒకటి మోడల్ చూపించండి సార్ నాకంటే. అంటే డాక్యుమెంట్స్ ఏదైనా మోడల్ చూద్దాం సార్ అంటే చూపిస్తుంది. మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, టెస్ట్ ప్లాన్ అన్ని వస్తాయండి, విత్ డాక్యుమెంట్ తో సహా వస్తాయి. నో ఇష్యూ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ బ్యాంకింగ్ అప్లికేషన్ అంటే ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ చూడండి. సో వాట్ ఈస్ ద బ్యాంక్ నేమ్? రాన్ఫర్డ్. రాన్ఫర్డ్ అనేది బ్యాంక్ నేమ్ అయితే, సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఏమంటారంటే రాన్ఫర్డ్ హోమ్ పేజ్. మీకు ఇలా డాక్యుమెంట్ వస్తుందండి కంప్లీట్ గా. ఇది ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్ ఇది? ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ దాని నెంబరు, నేమ్, వర్షన్ అన్ని డీటెయిల్ మీకు ఇలా డాక్యుమెంట్ ఇస్తారు. ఇది ఫస్ట్ పేజ్. మీరు ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. అసలు ఇందులో ఫస్ట్ పేజ్ ఏముంది, ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి.
ఇందులో బటన్స్ ఏంటి, లింక్స్ ఏంటి, డ్రాప్ డౌన్ ఏంటి, లేకపోతే టెక్స్ట్ ఏంటి, లోగోస్ ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేయాలి. ఇది పేజ్ అండి. ఇందులో హోమ్, పర్సనల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, అబౌట్ అస్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. సరే, ఇందులో ఆప్షన్స్ ఏ ఆప్షన్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడ వస్తుంది. హోమ్ అనేది బటన్. హోమ్ అనేది ఏంటంటే బటన్. ఈ బటన్ ని యూజర్ అనేవాడు ఏం చేయగలుగుతాడు? క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే సిస్టమ్ ఏం రెస్పాండ్ అవుతుంది? యాజ్ పర్ టాస్క్ ఫ్లో డయాగ్రామ్. టాస్క్ ఫ్లో డయాగ్రామ్ చూపిస్తా. నెక్స్ట్ పర్సనల్ బ్యాంకింగ్ అనేది కూడా ఏంటి? ఇది కూడా బటన్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి? టాస్క్. ఈ టాస్క్ ఫ్లో డయాగ్రామ్ యాడ్ ఉంటుంది సార్ అంటే టాస్క్ ఫ్లో డయాగ్రామ్. ఫస్ట్ హోమ్ కదా, పర్సనల్ బ్యాంకింగ్ అనుకుంది కదా. వెన్ యూ క్లిక్ ఆన్ పర్సనల్ బ్యాంకింగ్, సిస్టమ్ ఏమి రెస్పాండ్ అవ్వాలి? సిస్టమ్ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ బ్యాంకింగ్. కార్పొరేట్ బ్యాంకింగ్ ఈజ్ బటన్. ఈ బటన్ ఏం చేయాలి? క్లిక్ చేయాలి. వెన్ యూ క్లిక్ ఆన్ ఇట్, సిస్టమ్ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కార్పొరేట్ బ్యాంకింగ్. దీన్ని టాస్క్ ఫ్లో డయాగ్రామ్ అంటారు. ఫస్ట్ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఏం వస్తుంది? హోమ్ పేజ్ వస్తుంది. ఈ హోమ్ పేజ్లో ఇవన్నీ ఆప్షన్స్. ఇందులో బటన్స్ ఉన్నాయి. లిస్ట్ బాక్స్, బ్రాంచ్ నేమ్ అనేది లిస్ట్ బాక్స్. దీన్ని ఏం చేయాలి? మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అసలు బ్రాంచ్ నేమ్ అనేది ఎక్కడుందో చూడండి, ఇక్కడ. దీని మీద ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయగానే లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో నుంచి మనం ఒక ఆప్షన్ ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకో. బటన్స్ అయితే క్లిక్ చేయాలి, లిస్ట్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదే టెక్స్ట్ బాక్స్ అయితే డేటాని ఏం చేయాలి? ఎంటర్ చేయాలి. ఎక్కడుంది టెక్స్ట్ బాక్స్? 1, 2. వీటన్నిటిలో మనం టెస్ట్ ఏం చేయాలి? ఎంటర్ చేయాలి. లాగిన్ ఈజ్ బటన్. ఓకేనా? న్యూస్, స్క్రోలింగ్ టెస్ట్ ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ స్క్రోలింగ్ టెస్ట్ ఎక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, ఇది ఇలా మూవ్ అవుతా ఉంటది న్యూస్ అనేది. అదేనా? ఇలా ఒక పేజ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి బటన్స్ ఉంటాయి, వాటిని మనం ఏం చేయాలనేది ఇందులో పాజిటివ్, నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఒక్కదాన్నే మనం వాలిడేట్ చేయాలి. ఇందులో ఉంది యూజర్ నేమ్ మ్యాండేటరీ. సో కొన్ని కాలమ్స్ ఆప్షనల్ ఉంటాయి, కొన్ని కాలమ్స్ మ్యాండేటరీ ఉంటాయి. మ్యాండేటరీ అంటే కంపల్సరీగా ఇవ్వాలి. ఆప్షనల్ అంటే లీవ్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ యూజర్ నేమ్ అనేది మ్యాండేటరీ, పాస్వర్డ్ అనేది కూడా మ్యాండేటరీ. యూజర్ నేమ్, పాస్వర్డ్ బోత్ ఆర్ మ్యాండేటరీ. ఈ మ్యాండేటరీలో ఏం చేయాలి? వాలిడ్, ఇన్వాలిడ్. ఒకవేళ మీరు ఇన్వాలిడ్ ఇస్తే ఎప్పుడు? బ్లాంక్ ఆర్ ఇన్వాలిడ్. ఎక్కడండి? ఎక్కడ బ్లాంక్ ఆర్ ఇన్వాలిడ్ ఇచ్చేది? ఈ కాలంలో. ఓకేనా? ఈ కాలంలో మీరు ఒకవేళ బ్లాంక్ ఆర్ ఇన్వాలిడ్ కనుక ఇస్తే ఏమని చూపించాలి? ఎర్రర్ మెసేజ్ ఎంటర్ ఏ వాలిడ్ యూజర్ నేమ్ అని చూపించాలి. పాస్వర్డ్ కాలంలో బ్లాంక్ ఆర్ ఇన్వాలిడ్ ఇస్తే ఎంటర్ వాలిడ్ పాస్వర్డ్ అని చూపించాలి. If user login failed, then system should display a pop-up that incorrect username and password. ఒకవేళ రెండు రాంగ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఏం రావాలి? సిస్టమ్ షుడ్ డిస్ప్లే పాపప్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే ఎర్రర్ మెసేజ్ రావాలి. ఓకే? టాస్క్ ఫ్లో డయాగ్రామ్. విజిటర్. సో మనం ఒకవేళ విజిటర్ అయితే మన విజిటర్ ఎలా? ఇప్పుడు నేను విజిటర్ అండి, నేను ఐసిఐసి బ్యాంక్ ని విజిట్ చేయాలి. నేను విజిటరే కదా, కస్టమర్ నేను. సో ఎలా రావాలి? ఫస్ట్ వ్యాలిడ్ యూఆర్, వెబ్ అప్లికేషన్ అయితే వ్యాలిడ్ యూఆర్ఎల్ ఎంటర్ చేసుకోవాలి. చూడండి, నేను విజిటర్ని, నేను ఏ బ్యాంకు? ఐసిఐసి బ్యాంక్ ని అవ్వాలి. సో వాట్ ఈస్ మై యూఆర్ఎల్ ఫర్ దిస్ వన్? ఇది ఏంటి యూఆర్ఎల్? ఇది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఎంటర్ చేయాలంటే మనకు బ్రౌజర్ ఉండాలి కదా. యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఏంటి? ఏ పేజ్ ఓపెన్ అవుతుందండి? సిస్టమ్ డిస్ప్లేస్ హోమ్ పేజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బ్యాంక్. మరి మనం ఓపెన్ చేసింది ఏ బ్యాంకు? ఐసి. సిస్టమ్ డిస్ప్లేస్ అని
ఐసిఐసి బ్యాంక్ హోమ్ పేజ్, ఇది హోమ్ పేజ్ అండి. ఈ హోమ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ ఇది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలా? ఇక్కడ మనకి ఎలాగైతే ఈ పేజ్ లో హోమ్ ఉంటది, పర్సనల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయో, ఇలానే ఈ పేజ్ లో చూడండి, ఇది లైవ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇదేమో లైవ్, ఇదేమో మనం క్రియేట్ చేసిన డమ్మీ. సేమ్ కలర్ ఉన్నాయి కదా సార్ అంటే, కలర్ సేమ్ ఉన్నాయి బట్ నాట్ రియల్. ఇది డమ్మీ, ఇది రియల్. ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పర్సనల్ ఉంది, ఎన్ఆర్ఐ ఉంది, బిజినెస్ ఉంది, కార్పొరేట్ ఉంది. పర్సనల్, ఎన్ఆర్ఐ, బిజినెస్, కార్పొరేట్. మరి ఇక్కడ ఏముంది? హోమ్ ఉంది, పర్సనల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం ఇందాకలా, వెన్ యూ క్లిక్ ఆన్ పర్సనల్ బ్యాంకింగ్, పర్సనల్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఆర్ పేజ్ షుడ్ బి ఓపెన్. సేమ్ ఇక్కడ వెన్ ఐ క్లిక్ ఆన్ ఎన్ఆర్ఐ, ఏం ఓపెన్ అవ్వాలండి? ఎన్ఆర్ఐ బ్యాంక్, ఎన్ఆర్ఐ పేజ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎన్ఆర్ఐ పేజ్ షుడ్ బి ఓపెన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు యూఆర్ఎల్ డిఫరెన్స్ ఉంది. నార్మల్ హోమ్ పేజ్ ఇక్కడికే, ఇప్పుడు ఎన్ఆర్ఐ పేజ్ అనేది ఓపెన్ అయింది చూడండి. మీరు ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ ఎక్కడ వరకు ఉంది? ICICIbank.com వరకే ఉంది. ఒకవేళ మీరు కార్పొరేట్ మీద క్లిక్ చేస్తే కార్పొరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాని యూఆర్ఎల్ ఏంటి? ఇక్కడ నుంచి కార్పొరేట్. క్లియరా? ఒకవేళ మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే, పర్సనల్ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రావాలి? యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ ఎలాగైతే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది అని చెప్పాను, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే ఓపెన్ అయింది కదా. ఓకే అండి, ఇలా. సో దీనికి వ్యాలిడ్ ఇన్వాలిడ్ కూడా చెప్పినాం కదా. ఇక్కడ మనం వ్యాలిడ్ ఏం తీసుకోవాలి, ఇన్వాలిడ్ ఏం తీసుకోవాలి, ఇలా ఇలా మీకు టాస్క్ లో డయాగ్రామ్స్ ఉంటే దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ క్రిస్టల్ క్లియర్ గా అనాలిసిస్ చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈ పేజ్ అయిపోయింది. ఈ పేజ్ అయిపోయిన తర్వాత అడ్మిన్ ఫ్లో, అడ్మిన్ లాగిన్, ఎంటర్ వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సిస్టమ్ డిస్ప్లేస్ అని అడ్మిన్ మోడల్. అడ్మిన్ మోడల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మోడల్ సపరేట్ ఉంటుంది. ప్రతి దానిలో యాక్టర్స్ యాక్షన్, సిస్టమ్ రెస్పాన్స్, లేకపోతే విజిటర్ యాక్షన్, సిస్టమ్ రెస్పాన్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నా యాక్షన్ ఏంటండి? క్లిక్ ఆన్ లాగిన్. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఓపెన్ అవ్వాలి. నా యాక్షన్, నేను యూజర్ నండి, నా యాక్షన్ పర్సనల్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయటం. నా యాక్షన్ ఏంటి? పర్సనల్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేయటం. వాట్ ఈస్ ద సిస్టమ్ రెస్పాన్స్? సిస్టమ్ ఏమి రెస్పాండ్ అవ్వాలి? పర్సనల్ బ్యాంకింగ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా? సో యాక్టర్స్ యాక్షన్, సిస్టమ్ రెస్పాన్స్. యాక్టర్ enters an valid URL, display home page with login facility. యాక్టర్స్ క్లిక్ ద హోమ్, సిస్టమ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇమీడియట్ గా, లేకపోతే ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేసా, ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళాలి? హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే సిస్టమ్ డిస్ప్లేస్ హోమ్ పేజ్ విత్ లాగిన్ ఫెసిలిటీ. చూడండి, వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళాలి? హోమ్ పేజ్ విత్ లాగిన్ ఫెసిలిటీ. యాక్టర్ క్లిక్స్ ఆన్ కార్పొరేట్ బ్యాంకింగ్, సిస్టమ్ డిస్ప్లేస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ ఆఫర్డ్ ఫర్ కార్పొరేట్ బ్యాంక్. అబౌట్ us మీద క్లిక్ చేస్తే సిస్టమ్ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లాన్ఫోర్డ్ బ్యాంక్. ఇందులో ఉందా అబౌట్ us? కస్టమర్ సర్వీస్ లో ఫీడ్బ్యాక్, కాంటాక్ట్ us, కస్టమర్ కేర్. సో ఇందులో ఇది చూడండి, అబౌట్ us మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి? ఈ బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవ్వాలి. అదే కదా, సిస్టమ్ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ ఆఫర్డ్ ఫర్ ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ అబౌట్ లాన్ఫోర్డ్ బ్యాంక్. మరి మనకు కూడా అయ్యే ఓపెన్ అయింది కదా. హిస్టరీ ఏంటి, ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, వాటికి సంబంధించి. అర్థమైందా? సో యాక్టర్ ఏం యాక్షన్ చేస్తాడు, సిస్టమ్ ఏం రెస్పాన్స్ ఇస్తుంది. యాక్టర్స్ యాక్షన్, సిస్టమ్ రెస్పాన్స్. ఇవి తెలిస్తేనే కదా మీరు టెస్టింగ్ చేయగలిగేది. నీకు తెలియాలి కదా, నువ్వేం టెస్ట్ కేసు ఇస్తావు, సిస్టమ్ ఏం రెస్పాన్స్ ఇవ్వాలి. అందులో పాజిటివ్ రెస్పాన్స్ ఏంటి, నెగిటివ్ రెస్పాన్స్. ఇప్పుడు ఇక్కడ మన టెస్ట్ కేసు ఏంటి? when we click on about us,
What is the test results you are expected? Should open about us page. ఏం ఓపెన్ అయిందండి? అబౌట్ us పేజ్ ఓపెన్ అయిందా లేదా? టెస్ట్ కేస్ పాసా ఫెయిలా? పాసా ఫెయిలా? పాస్. సో ఇది పాస్ అవ్వాలని మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవుతుంది అనేది మనకు తెలియాలి. దానికోసమే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఇది అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ పేజ్. ఇప్పుడు ఫస్ట్ పేజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. అన్ని పేజెస్ ని క్రిస్టల్ క్లియర్ గా ఏం చేయాలి? మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇది మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను, క్లియర్ గా చదవండి. రైట్? సో ఎనాలిసిస్ చేసుకోవాలి. ఈ ఎనాలిసిస్ సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత ఆల్ డాక్యుమెంట్స్ మీకు అర్థమైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే టెస్ట్. ఇప్పుడు చెప్పండి, సినారియోస్. ఇప్పుడు ఏం చేయాలండి? టెస్ట్ సినారియోస్ ప్రిపేర్. ఇంకా మీరు టెస్టింగ్ స్టార్ట్ చేయాల. ఇవన్నీ ఎక్కడ? బిఫోర్ టెస్టింగ్. మనం చేసేవన్నీ ఏంటండి? బిఫోర్ టెస్టింగ్. డాక్యుమెంట్స్ అన్ని అనాలిసిస్ చేసుకున్నాం, తర్వాత సినారియోస్ ఎలా ప్రిపేర్ చేయాలి సార్ అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి టెస్ట్ సినారియో టాంప్లెట్ ఇస్తారు కదా, ఆ టాంప్లెట్ ని బేస్ చేసుకొని ఏం చేయాలి? మీరు ఇక్కడ టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేసుకోవాలి. టెస్ట్ సినారియో టాంప్లెట్ ని, రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని సినారియోస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సినారియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ప్రతి ఫేజ్ లో కూడా మీరు చేసిన ప్రతి పనిని రివ్యూ చేసుకొని దాన్ని ఏం చేయాలండి? అప్రూవ్ చేసుకోవాలి. రివ్యూ అండ్ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ. సో నువ్వు సినారియోస్ ప్రిపేర్ చేసినావు. సినారియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేయాలి? వాటిని రివ్యూకి ఫార్వర్డ్ చేయాలి. రివ్యూస్ లో డిఫరెంట్ థింగ్స్ చెప్పా కదా. ఫస్ట్ ఏం చేయాలి? సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి. ఫస్ట్ ఏ రివ్యూ చేయాలి? సెల్ఫ్ రివ్యూ. తర్వాత ఏ రివ్యూ చేయాలండి? పీర్ రివ్యూ. పీర్ రివ్యూ అంటే పక్కన ఉన్న కొలీగ్స్ రివ్యూ చేసుకోవాలి. ఓకేనా? పీర్ రివ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ రిపోర్టింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివ్యూ ఫార్వర్డ్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మోడిఫికేషన్స్ వస్తే మోడిఫికేషన్ చేంజ్ చేసి మళ్ళీ రివ్యూకి ఫార్వర్డ్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ అప్రూవ్ చేసిన టెస్ట్ సినారియోని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్? టెస్ట్ కేసెస్. ఇక్కడ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ టెంప్లెట్ ఉంటుంది, ఆల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అప్రూవ్ టెస్ట్ సినారియోస్ ఉంటాయి. ఈ అప్రూవ్ టెస్ట్ సినారియోస్, ఈ డాక్యుమెంట్స్, ఈ టెంప్లెట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారు? టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకుంటారు. టెస్ట్ కేసెస్ విత్ టెస్ట్ డేటా. టెస్ట్ డేటా కూడా ఇన్ ద పార్ట్ ఆఫ్ టెస్ట్ కేసేనండి. అది కూడా అందులోనే పార్ట్ ఉంటుంది. సపరేట్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? మళ్ళీ ఈ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ టెస్ట్ కేసెస్ ఏం చేయాలి? మళ్ళీ మీరు ఇక్కడ రివ్యూ చేసి అప్రూవల్ చేయాలి. ఎవరు చేస్తారు సార్ రివ్యూ అప్రూవల్ అంటే? ఆ పర్సన్ ని రిపోర్టింగ్ పర్సన్ అంటారు. నార్మల్గా ఈ రిపోర్టింగ్ పర్సన్స్ టెస్ట్ లీడ్స్ అయినా ఉండొచ్చు, టెస్ట్ మేనేజర్స్ అయినా ఉండొచ్చు, సమ్ టైమ్స్ సీనియర్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్ కూడా ఉండొచ్చు. మీరు ఒకవేళ 3 years ఎక్స్పీరియన్స్ లో పనిచేస్తే ఎవరైనా ఫ్రెషర్ ఉన్నారు, వాళ్ళ అప్రూవల్ మీకు కూడా ఇవ్వచ్చు. మిమ్మల్ని కూడా వాళ్ళకి చెప్తారు, మీరు మీ వర్క్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ తోటి రివ్యూ చేసి అప్రూవల్ చేయించుకోండి అంటాడు. డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాడు. మీరు వాటన్నిటిని అనాలిసిస్ చేసి వీడు కరెక్ట్ రాసిందా రాలేదా చెక్ చేసుకొని అప్రూవల్ చేసుకోవాలి. ఓకే? సో టెస్ట్ కేసెస్ అప్రూవల్ అయిపోతాయి. రివ్యూ అయి అప్రూవల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చెప్పండి? టెస్ట్ ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేసుకోవాలి. యాజ్ పర్ రిక్వైర్మెంట్ డయాగ్రామ్స్ ప్రకారం ఎన్విరాన్మెంట్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, ఏ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉండాలి, ఏ బ్రౌజర్ ఉండాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, ఏ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉండాలి. ఓకేనా? ఇలా రిక్వైర్మెంట్స్ థింగ్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందులో? ఎన్విరాన్మెంట్ సెటప్ లో.
ఒక్కసారి ఎన్విరాన్మెంట్ సెటప్ చేసిన తర్వాత కూడా ఇది కూడా రివ్యూకి వెళ్తుంది. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు మీకు అన్ని కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేశారా లేదా. సో ఇలా ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెయిటింగ్ ఫర్ బిల్డ్. ఏం చేయాలి? బిల్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. whenever the developer release the build, immediately starts an test execution. ఇమీడియట్ గా ఏం స్టార్ట్ చేస్తారు మీరు? టెస్ట్ ఎగ్జిక్యూషన్ ని స్టార్ట్ చేస్తారు. సో టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయటానికన్నా ముందు మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటండి? ఏంటి? ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని అనాలిసిస్ చేసుకోవాలి, సినారియోస్ ప్రిపేర్ చేసుకోవాలి, కేసెస్ ప్రిపేర్ చేయాలి, ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఎప్పుడైతే డెవలపర్ బిల్డ్ రిలీజ్ చేస్తుందో ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాలి. ఏం స్టార్ట్ చేయాలి? టెస్ట్ ఎగ్జిక్యూషన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్? టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో ఏం చేయాలి? ఇక్కడ మనం ఏదైతే కేసెస్ రాసినో ఈ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా చేస్తారండి? మాన్యువల్ గా. ఇక్కడ మనం చేసే టెస్టింగ్ ఏంటి? మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ ఎగ్జిక్యూషన్. ఏటిని ఎగ్జిక్యూట్ చేస్తారు? టెస్ట్ కేసెస్ ని. ఆల్రెడీ మన టెస్ట్ కేసెస్ లో టెస్ట్ స్టెప్స్ ఉంటాయి, టెస్ట్ డేటా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, యాక్చువల్ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఏం చేయాలి? కంపేర్ బోత్ ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ఏం చేయాలి? కంపేర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేసు బోత్ ఆర్ సేమ్ ఉంటే ఏమంటారు టెస్ట్ కేసుని? ఇఫ్ ఇన్ కేసు both are not same, we call it as the given test case is fail. The given test case is fail. మరి ఫెయిల్ అయినప్పుడు ఇమ్మీడియట్ ఎక్కడికి వెళ్తామండి? మనం ఎక్కడికి వెళ్తాము? డిఫెక్ట్ లైఫ్ సైకిల్కి వెళ్ళాలి. మరి సార్ ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇది డ్యూరింగ్ టెస్టింగ్ లో ఓన్లీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఒకటే ఉంటుందండి. మరి ఇక్కడ బాగానే ఉంది సార్, మరి ఈ ఫేజ్ లో ఆఫ్టర్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఏం చేయాలి? బిఫోర్ టెస్ట్ ఓకే, డ్యూరింగ్ టెస్టింగ్ ఓకే, ఆఫ్టర్ టెస్టింగ్ ఏం చేయాలి? సో ఆఫ్టర్ టెస్టింగ్ లో మనం డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఏం చేయాలండి? డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? అసలు నువ్వు ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసినావు, అందులో ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయ్యి, ఆర్టీఎం ని ప్రిపేర్ చేసుకోవాలి. తెలుసా ఆర్టీఎం అంటే? రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటారు. ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటే అసలు ఎన్ని కేసెస్ ప్రిపేర్ చేసినావు, అందులో ఎన్ని ఎగ్జిక్యూట్ చేసినావు, ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఫెయిల్ అయినట్లు ఎన్ని డిఫెక్ట్ రిపోర్ట్ చేసినావు, అందులో ఎన్ని ఫిక్స్ అయినాయి, ఎన్ని రీటెస్టింగ్ చేసినావు, ఎన్ని క్లోజ్ అయినాయి, ఎన్ని ఓపెన్ అయినాయి. ఇదంతా డాక్యుమెంటేషన్ అంటారు. ఈ డాక్యుమెంటేషన్ అంతా చేసుకొని ఆర్టీఎం అని ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ ఆఫ్టర్ టెస్టింగ్. సో నార్మల్ గా మీరు టెస్టింగ్ చేస్తున్నప్పుడే ఇవన్నీ అప్డేట్ చేస్తూ ఉండాలి డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వర్క్ అయిపోయింది, మీరు డైలీ డిఫెక్ట్ రిపోర్ట్ ని ఫార్వర్డ్ చేయాలి, డైలీ రీటెస్టింగ్ రిపోర్ట్ ని కూడా ఫార్వర్డ్ చేయాలి, డైలీ స్టేటస్ రిపోర్ట్ ని కూడా ఫార్వర్డ్ చేయాలి. ఇందులో ఏం ఫార్వర్డ్ చేస్తారు? డైలీ స్టేటస్ లో అసలు ఈ రోజు ఎన్ని టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేశారు, డిఫెక్ట్ రిపోర్ట్ లో ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, రీటెస్టింగ్ రిపోర్ట్ లో ఎన్ని ఫిక్స్ అయినాయి, ఎన్ని రీటెస్ట్ చేశారు. ఈ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా మీరు ఆఫ్టర్ టెస్టింగ్ లో ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ చేయాలి? ఆఫ్టర్ టెస్టింగ్ లో ప్రిపేర్ చేయాలి. సో దిస్ ఈస్ ద వే how the STLC will be executed, how the software test engineer performs their activities at their project. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత
ఎక్కడి వరకు సార్ అంటే గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ 4 years వరకు సేమ్ థింగ్స్ ఉంటాయి. 4 years 5 years ఎక్స్పీరియన్స్ వరకు మీరు వెళ్తుంటే సేమ్ థింగ్స్ పర్ఫామ్ చేస్తారు. నో ఇష్యూ, నో ప్రాబ్లమ్స్, నో థింగ్స్. ఇవన్నీ మీరు ఈయనకి పర్ఫెక్ట్ నేర్చుకోగలిగితే మిమ్మల్ని ప్రాజెక్ట్ అలికేట్ చేసిన తర్వాత వితౌట్ ఎనీ సపోర్ట్, ఎవరి సపోర్ట్ లేకుండా మీ వర్క్స్ మీరే పర్ఫామ్ చేసుకోగలుగుతారు. మీరు ఇందులో ఏ ఒక్కటి కరెక్ట్ ప్రిపేర్ అవ్వకపోయినా ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత మీరు ఆ వర్క్ పర్ఫామ్ చేయలేరు, ఎవరు సపోర్ట్ రారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, వాడు ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, 1 week 10 days తర్వాత ఏం చేస్తాడు, రామ్ రామ్ అంటాడు. క్లియరా? సో ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఎస్టిఎల్సీలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ సినారియోస్ ఎలా ప్రిపేర్ చేయాలి, కేసెస్, ఎన్విరాన్మెంట్, ఎగ్జిక్యూషన్ ఎలా, ఇవన్నీ మనం రేపటి నుంచి డిస్కస్ చేస్తాం 1 by 1. ఓకే అండి, ఈ 1 by 1 ఎలా పర్ఫామ్ చేయాలనేది డిస్కస్ చేసుకుంటే ఎస్టిఎల్సీ కంప్లీట్ చేద్దాం. ఈ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్లోకి మూవ్ అవ్వచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్?